పేపర్లో తుఫాను గాయం సర్కారు సాయం భారీ విధ్వంసం సృష్టించిన మోందా తుఫాను అని చెప్పి ఈ తుఫాను గాయమైతే అయింది కానీ భారీ సర్కారు సాయం అనేది ఇంకా అందలే. ఈ సాయం ఏంటి? జస్ట్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ దాంట్లో భోజనం పెట్టడము, లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక 3,000 రూపాయలు మనిషికి ఇవ్వటమో చేశారు. దీని సాయం అనరు. ఈ సాయం సరిపోదు. ఎవరిని కదిలించినా కన్నీళ్ళే. కదిలిస్తే కన్నీళ్ళు అన్నదాతకి, ప్రజలకి. ఆ కన్నీళ్లు తుడిచే సాయం చేయాలి. ఆ కన్నీళ్లు తుడిచే సాయం అంటే ఏంటి? వరి పంట నష్టపోయినోళ్ళు, చెరుకు పంట నష్టపోయినోళ్ళు, అరటి తోటలు నష్టపోయినోళ్ళు, కొబ్బరి తోటలు నష్టపోయినోళ్ళు, లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఈరోజు ఎట్లా బ్రతకాలి మేము, మాకు చావే శరణ్యమా అనే పరిస్థితిలో ఉన్నారు పాపం. మొత్తం అతలాకుతలం అయిపోయారు. కదిలిస్తే కన్నీరు. ఆ కన్నీరుని తుడిచే కార్యక్రమం డబుల్ ఇంజన్ సర్కారు చేయాలి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇక్కడ పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో ఉన్న పరపతి, ఢిల్లీలో ఉన్న పలుకుబడి ఇక్కడ పనిచేయాలి. నేను గూగుల్ని తెచ్చినా, నేను రైడర్ని తెచ్చినా, లేదంటే స్టీల్ ఫ్యాక్టరీని తెచ్చినా, ఆర్సెల్ఆర్ మెట్టలో ఇంకోటి అని చెప్తే అవి ప్రజల కడుపు నింపవు, ప్రజల కన్నీళ్లు తొడవు. ఈరోజు ప్రజల బాధని, ప్రజల కన్నీళ్ళని తుడిచే కార్యక్రమం చేయాలంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కూర్చోవాలి. ఢిల్లీలో కూర్చొని వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి చేయాల్సిన పని చేయాలి. కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావాలి. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి తెస్తారా? ఇట్లాంటి విపత్తుకు సంబంధించి సాయం చేసే దాంట్లో తెస్తారా? ఎక్కడ తెస్తారో కానీ మీ పరపతి మొత్తం ఉపయోగించండి. ఇదంతా కలరింగ్ ఎట్లుందంటే లోకేష్ గారు ఒక క్యాంపులో, చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాంపులో, మొత్తం మంత్రివర్గం లేదు, ఆఫీసర్ లేరు, ఎవరు కనపడరు. కనపడకుండా వీళ్ళిద్దరే చేసినట్టుగా ఒక ఎలివేషన్ ప్రోగ్రాం కింద వాడుకుంటున్నారు తప్ప, ఎస్ చేశారు, ప్రభుత్వం యంత్రాంగాన్ని మానిటర్ చేసింది కరెక్టే. కానీ దీంట్లో కూడా మళ్ళీ ఎలివేషన్, పబ్లిసిటీ, విపత్తును కూడా ప్రచారానికి వాడుకున్నారు. ఇక అయిపోయింది సాయం, సర్కారు సాయం చేసిందనే పద్ధతిలో చెప్పే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీని సమర్థిస్తున్న మీడియా, గవర్నమెంట్ చెప్పొద్దు. సర్కారు సాయం ముందుంది. ఇప్పుడు చేసింది సాయం కాదు, అది తాత్కాలికంగా పునరావాస కేంద్రాలు అవి. ఇక్కడ సాయం చేయాలంటే ఢిల్లీ పోవాలి, ఇక్కడ కాదు. ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ఉంటారా, 2 రోజులు ఉంటారా, మోడీని కలుస్తారా, అమిత్ షాని కలుస్తారా? వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రజల కన్నీళ్లు తుడిచే కార్యక్రమం చేయండి. కదిలిస్తే కన్నీళ్ళు వస్తాయి, తుఫాను కన్నీళ్ళు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు ప్రజలకి. చేయాల్సింది వీళ్ళు. ఇంకోటి, ఇందులో కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు. లక్షల ఎకరాలు నష్టం అంటే మామూలుగా కాదు. ఇక అసలు దాంట్లో 1%, 2% కూడా రికవరీ వచ్చే పరిస్థితి లేదు. పంటల బీమా ఉండుంటే ఈ పరిస్థితి ఉండకపోవు. ఈరోజు మీ 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 సాయం కోసం ఇంతగా అర్థించేవాళ్ళు కాదు. ఇంత కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పని లేదు. రైతులు కొంత నష్టపోయినప్పటికీ బీమా ఉంది అనే ఒక ధీమా ఉండేది. ఆ బీమా విషయంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీమాని గాలికి వదిలేశారు. వాలంటరీగా మీరు స్వచ్ఛందంగా చేసుకోండి, లేదంటే లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వమే ఈ పంటల బీమాని రైతుల పక్షాన చెల్లించేది ఇన్సూరెన్స్ కంపెనీలకి. ఇట్లాంటి ఏదైనా విపత్తు వస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా క్లెయిమ్ ఇచ్చేది. ఇప్పుడు అది లేదు. స్వచ్ఛందంగా అనేటప్పటికీ డ్రాస్టిక్గా తగ్గిపోయింది రైతుల సంఖ్య. ఎవరో కాస్త ఫైనాన్షియల్గా స్థితిగా ఉన్నోళ్ళు కొంతమంది చేసుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి లేదు. ఈరోజు అది కూడా ఒక కారణం. మీ నిర్లక్ష్యం వల్ల, మీకు రైతులపైన ఉన్న అశ్రద్ధ వల్ల ఈ పంటల బీమా కూడా లేకుండా పోయింది. కాబట్టి మీరు ఈరోజు ఆ ధీమా ఇవ్వాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇక తుఫాను గాయమైంది, సాయం చేసిన అయిపోయింది, ఆ గాయం మానిందంటే ఆ మానే గాయం కాదు అది. ఆ గాయం మానాలంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాలి, సాయాన్ని చేయాలి. 1209 పునరావాస కేంద్రాలు 1,16,000 మందికి తిరిగి వెళ్ళేటప్పుడు 3,000 ఇచ్చినాం. ఇది కాదు అసలు, ఈ లెక్కలే కావు. 1,200 కాదు, ఇంకో 1,200 పెట్టిన పునరావాస కేంద్రాలు 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పర్మనెంట్గా నష్టపోయిన దానికి ఏంది? మనిషికి, ఒక కుటుంబానికి ఒక 3,000 రూపాయలు ఇచ్చి పంపిస్తే ఆ 3,000తో ఏం చేయాలి? కౌలు రైతులు, అసలు రైతులు, ఒరిజినల్ రైతులు, రైతు కూలీలు రోడ్డున పడరు ఈరోజు. వాళ్ళకి ఎవరు ఆసరా ఇచ్చేది?
ఇది పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆ నష్టంలో కరెంటు పోల్సు, కరెంటు వైర్లు గవర్నమెంట్‌కి కూడా నష్టం. ఆ గవర్నమెంట్ నష్టాన్ని, ప్రజలకైన నష్టాన్ని, రైతులకైన నష్టాన్ని పూడ్చాలంటే కేంద్రం ఒక్కటే ఆపన్నాస్తం. పదే పదే చంద్రబాబు నాయుడు గారు, కూటమి చెప్తా ఉంటది. డబుల్ ఇంజిన్ సర్కారుతోని చాలా లబ్ధి అయింది. మనం చాలా వికాసం వైపు, అభివృద్ధి వైపు దూసుకొని పోతున్నాం అంటున్నారు. ఆ దూసుకొని పోయేది ఇక్కడ ఉపయోగపడాలి. ఆ దూసుకుపోవడం కథ ఏందో ఇక్కడ ఇక్కడ పనికి రావాలి. ఇది ఒక వార్త. రైట్. చావేదైనా చిచ్చు పెట్టేద్దాం, ఆత్మహత్య ఘటనలో వైసీపీ శవరాజకీయాలు. గుంటూరు జిల్లా మహిళ మరణంపై రోత పత్రికలో విష ప్రచారం. కందుకూరు మాదిరిగానే 2 కులాల మధ్య చిచ్చు యత్నం. బంధువులు వేధిస్తే ఓ కులానికి అంటగట్టిన వైనం. వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన కుటుంబం. చావేదైనా చిచ్చు పెట్టేద్దామని వైసీపీ అంటుందంట. మీరేం చేస్తున్నారు? చావేదైనా కవరింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమో చిచ్చు పెడతంటే మీరు కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరేమిటికున్నారు, వాళ్ళు ఏమిటికున్నారు? వాళ్ళదేమో రాజకీయ పార్టీ, మీది పత్రిక. మీరు చనిపోయింది రైతు ఆత్మహత్య చేసుకున్నా, అప్పుల పాలైనా, వేధింపులకు గురైనా, తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల చనిపోయినా, లేదు లేదు అది ఇట్లా కాదు, అట్లా కాదు, కులం కాదు, మతం కాదు, ఏదో అని మీరు కవర్ చేసే ప్రయత్నం చేయట్లే. వాళ్ళు చావేదైనా చిచ్చు పెడతారో లేదో కానీ చిచ్చు పెడితే మండదు, మీరు కవర్ చేస్తాను. ఈ కవరింగ్ ఎందుకు మీకు? ఇప్పుడు ఆమె క్లియర్గా తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని సెల్ఫీ వీడియో తీసింది. ఇక అది కూడా అబద్ధమేనా? ఒక మహిళ సెల్ఫీ వీడియో తీస్తూ ఆ పాయిజన్ తాగి చనిపోయింది. దాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ స్విచ్ పెడతానో లేదు కానీ మీ కవరింగ్ ఎక్కువైంది. ఈ కవరింగ్ ఎందుకు? మొత్తం తెలుగుదేశం పార్టీ అది చుట్టుకోండి, కండువాలో లేకపోతే తలపాగాలు చుట్టుకొని మీ కవర్ చేయండి, అయిపోద్ది. ఇంత దారుణం. ఒక మహిళ చనిపోయింది, సెల్ఫీ వీడియో తీసింది, ఆమె క్లియర్గా తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపు వల్ల చనిపోతానని ఆడియోలో చెప్పింది, వీడియోలో. అయినా కానీ లేదు లేదు చావు ఏదైనా చిచ్చు పెడుతున్నారు. మీరు ఆర్పండి, మీరు ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు, మీరు కవర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కదా. ఎంతవరకు కూడా మీ విధానం ఏంది? ప్రజలు కాదు, రాష్ట్రం కాదు, సమస్యలు కాదు, కేవలం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారిని కాపాడటానికి మీరు కవర్ చేయడానికి, వాళ్ళకి జరిగే నష్ట నివారణ, వాళ్ళకి జరిగే డ్యామేజ్ని కవర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే ఎవరో ఇంకొకళ్ళు వైసీపీ పార్టీ లేదా ఇంకో పేపరు, రోత పత్రికలని, రోత ఛానళ్ళని, రకరకాల మీరే ఏదో పెద్ద పుణ్యాత్తులైనట్టు, సత్యహరిశ్చంద్రులైనట్టు, ఇక మీకంటే నీతి నిజాయితీ పరులు ఎవడో లేనట్టు మీ కవరింగు. ఈ కవరింగులు తగ్గించేసి వార్తలు రాయండి.